ఏపీ ఎంసెట్ ర్యాంక్ క్యాలిక్యులేషన్ ప్రాసెస్ గురించి చెప్పబోతున్నాను. నాకు తెలిసినంత వరకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో ఇప్పటి వరకు ఎక్కడ అప్లోడ్ చేయలేదు. ఏపీ స్టూడెంట్స్ అందరికీ ఒకటే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎంసెట్ లో మంచి స్కోర్ వచ్చినా నా ఐపీ మార్క్స్ తక్కువ వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లేదంటే ఐపీలో మంచి మార్క్స్ వచ్చి ఎంసెట్ లో కొంచెం తక్కువ వచ్చినా మేనేజ్ చేయగలమా అని. మీ కన్ఫ్యూజన్స్ అన్నిటిని ఈ వీడియోలో క్లియర్ చేసేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి చాలు. ఇలాంటి ఎంసెట్ కాంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టేసుకోండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు మనం అసలు ఐపీ మార్క్స్ కి ఎంసెట్ ర్యాంక్ కి ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం. ఏపీ ఎంసెట్ ఫైనల్ ర్యాంక్ క్యాలిక్యులేట్ చేయడానికి 75% వెయిటేజ్ ఎంసెట్ ఎగ్జామ్ మార్క్స్ నుంచి తీసుకుంటారు. మిగిలిన 25% వెయిటేజ్ ఐపీ మార్క్స్ నుంచి తీసుకుంటారు. ఐపీ మార్క్స్ బట్టి కూడా మీ ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఐపీలో ఏ సబ్జెక్ట్స్ నుంచి మార్క్స్ యాడ్ చేస్తారు, అసలు ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఐపీ మార్క్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ మార్క్స్ బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మాత్రమే. అన్ని సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అవ్వవు. ఇప్పుడు ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ ఏంటో క్లియర్ గా చెప్తాను చూడండి. ఐపీ మార్క్స్ మనకి అవుట్ ఆఫ్ 600 ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎన్ని వస్తాయో వాటి నుంచి 25% మార్క్స్ అనేవి ఎంసెట్ మార్క్స్ యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ కి ఐపీలో 587 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఎంసెట్ లో 55.8 మార్క్స్ వచ్చాయి. సో ఇప్పుడు 25% ఆఫ్ ఐపీ మార్క్స్ అంటే 24.45 వరకు వస్తుంది. అండ్ 75% ఆఫ్ ఎంసెట్ కి 25.8 అనుకోవచ్చు. ఇప్పుడు బోత్ కాంబినేషన్ స్కోర్ చేసి 50.3 ఈ మార్క్స్ ని బేస్ చేసుకుని మనకి ర్యాంక్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఐపీ వెయిటేజ్ అండ్ ఎంసెట్ వెయిటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఇది మీ ర్యాంక్ కి ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చూద్దాం. నేను చెప్పిన క్యాలిక్యులేషన్ బేస్ చేసుకుని మీ ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. ఓన్లీ 1 మార్క్ డిఫరెన్స్ వల్ల హండ్రెడ్స్ ఆఫ్ ర్యాంక్ అనేది డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఎస్పెషల్లీ టాప్ కాలేజ్ లో సీట్ చాలా లిమిటెడ్ గా ఉంటాయి కాబట్టి ఒక్క చిన్న ర్యాంక్ డిఫరెన్స్ వచ్చినా సీట్ మిస్ అయిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మీ ఇంటర్ ఐపీ మార్క్స్ అనేవి మీ ఎంసెట్ ర్యాంక్ పైన చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది. ఇప్పుడు ఐపీ మార్క్స్ ఇంప్రూవ్ చేయడం పాసిబులా అని అడిగితే, మీకు వచ్చిన ఐపీ మార్క్స్ తో మీరు సాటిస్ఫై అవ్వకపోతే మీరు ఇంప్రూవ్మెంట్ రాయొచ్చు. అందులో ఎక్కువ మార్క్స్ వస్తే మీ ఓల్డ్ మార్క్స్ తో రీప్లేస్ అవుతాయి. మరి ఇప్పుడు ఈ మార్క్స్ మీ ఎంసెట్ వెయిటేజ్ లో యాడ్ అవుతాయా లేదా అంటే యాడ్ అవుతాయి. అది మీ ఎగ్జామ్ రిజల్ట్స్ టైమింగ్ ని బట్టి ఉంటుంది. ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్ అనేవి ఎంసెట్ కౌన్సిలింగ్ కి ముందు ఇష్యూ అయితే ఆ మార్క్స్ మీకు కన్సిడర్ అవుతాయి, లేదంటే ఓల్డ్ మార్క్సే క్యాలిక్యులేట్ అవుతాయి. సో ముందు మీరు డేట్స్ ని కన్ఫర్మ్ చేసుకుని ఎగ్జామ్ రాయండి. సో ఏపీ స్టూడెంట్స్, ఇప్పటి వరకు నేను చెప్పిందంతా మీకు క్లియర్ గానే అర్థమైంది కదా? లేదు, ఇదే టాపిక్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. నెక్స్ట్ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. వెంటనే మన ఛానల్ ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.